హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరి కోసం ఒక మంచి చక్కనైన బిల్డింగు, డబల్ స్టేర్ బిల్డింగు, చాలా క్లాస్గా ఉండే బిల్డింగ్ మీ అందరి కోసం తెస్తున్నాను. చూడండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఇదే బిల్డింగ్. ఇది ఎక్కడంటే భీమవరంలో కొవ్వాడపంతులో ఉంది. అర్థమైంది ఫ్రెండ్స్. ఇది రోడ్డుతో 4 సెంట్లు, నికరం 3 సెంట్లు. కారు కూడా మనం గుమ్మంలో పెట్టుకోవచ్చు, అలాగే లోపల ఒకటి పెట్టుకోవచ్చు. అంత పెద్ద రోడ్డు చూశారు కదా. చాలా ఎక్కడ రాజీ అయితే పర్లేదు, అంత క్లాస్గా కట్టుకున్నారు. చూసిన ఎంత బాగుందో. మీకు లైటింగ్స్ అయినా చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి పైన కూడా ఇది ఎంట్రన్స్ కిచెన్, అది లోపల. ఇప్పుడు మీరు ఇది ఫేసింగ్ వచ్చి ఉత్తరం. చూసారు లైటు పైన సీలింగ్ అన్నీ. ఎక్కడ మెయింటెనెన్స్ ఖర్చు రాజీ పడకుండా చాలా క్వాలిటీగా ఇది కట్టారు. బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, దానికి బాత్రూమ్. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కూడా. దానికి సూపర్గా కట్టారు. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా వెళ్దాం, చూడండి ఒకసారి. ఇది హాల్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఎంట్రన్స్లో ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ 2 ఇచ్చారు. అలాగే మనకి కామన్ బాత్రూమ్ కూడా బయట ఒకటి ఇచ్చారు. 2 ఎంత క్లాస్గా ఉందంటే, ఇల్లు అయితే చాలా క్లాస్గా ఉంది, చాలా బాగుంది. రేటు వచ్చి మనకు చెప్పడం అయితే 1,25,00,000 చెప్తున్నారు. కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు, నెగోషియేషన్ చేసుకోవచ్చు. ఇది మనకి కిచెన్. ఓన్లీ మనం చేయించుకోవాల్సిందల్లా వుడ్ వర్క్ ఒకటి చేయించుకోవాలంతే, ఇంకేది లేదు. ఇలా ఓన్లీ కట్టించారు, సూపర్గా కట్టారు. వుడ్ వర్క్ ఒకటి చేయించుకోవాలి. ఇప్పుడు మీకు కిచెన్ నుంచి బయటికి అంటే అవుటర్ బాత్రూమ్, కామన్ బాత్రూమ్. ఇదిగో చుట్టూ సందు, అంటే తిరగడానికి ఇది కామన్ బాత్రూమ్. చూస్తున్నారు కదా, చుట్టూ బిల్డింగ్లే. దీని వెనకాల పొలం, ఆ తాటితో బిల్డింగులు. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం, చూడండి ఒకసారి. ఎంట్రన్స్ టేక్ గుమ్మం. ఎక్కడ పైపులతో సహా, కరెంట్ వైర్తో సహా ఎక్కడ రాజీ పడకుండా కట్టారు. మీకు పుట్టింగ్స్ కూడా చూపించాను కదా. పైన ఇంకో 4 స్టేర్లు, అంటే ఇప్పుడు డబల్ స్టేర్ కాక ఇంకో 2 స్టేర్లు వేసుకోవచ్చు. అంత స్ట్రాంగ్ పుట్టింగ్ అది. మోటార్ పెట్టుకునే ప్లేస్ ఇది. ఇక్కడ మోటార్ పెట్టుకోవచ్చు. ఒక కారు లోపలికి పెట్టుకోవచ్చు, ఒక కారు గుమ్మం కారు పెట్టుకోవచ్చు. ఇది గ్రానైట్, మొత్తం మెట్లని గ్రానైట్, సైడ్ స్టీల్స్ రాడ్లు. ఇప్పుడు పైన కూడా చాలా బాగుంటుంది. పైన అయితే పెద్ద హాలు, ఎందుకంటే ఎదుర మీకు కార్ పార్కింగ్ ఇవ్వడం వల్ల కింద మీకు చిన్నగా ఉంది. పైన అయితే చాలా పెద్ద హాల్, చూడండి ఒకసారి. అదిగో హాల్ చూసారు ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద హాల్. వుడ్ వర్క్ అయితే చేయించుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంది. పైన అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. చూడండి, ఇదిగో ఇది ఉత్తరం. మెయిన్ గుమ్మం అయితే ఉత్తరం. అర్థమైందా? మనం వుడ్ వర్క్ అయితే చేయించుకోవాలి. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్ద పెద్దవి వచ్చినాయి. 6x6 మంచం ఎక్కేసి బెడ్రూమ్స్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా 6x6 మంచం ఎక్కేస్తుంది, అంత పెద్ద బెడ్రూము. చూడండి, వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి. చాలా క్లాస్గా ఉంది బిల్డింగు, చాలా క్లాస్గా ఉంది. 1,25,00,000 చెప్తున్నారు, కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా 6x6 మంచం ఎక్కేస్తుంది. అలాగే బాత్రూమ్స్ సేమ్ కింద ఉన్నట్టే పైన, కాకపోతే పైన హాల్ కొద్దిగా పెద్దగా వస్తుంది. కింద కార్ పార్కింగ్ ఇస్తాం వల్ల లోపలికి చిన్నగా ఉంది, అంతే తేడా. పైనకి చాలా పెద్దది, కింద కొద్దిగా హాల్ చిన్నది, అంతే. కానీ మా బెడ్రూమ్స్ అన్నీ ఒకటే సైజు, చాలా పెద్ద పెద్దవి. అవుటర్ ఇది కిచెన్ కూడా మీకు లోపల మనం ఏం తెచ్చుకున్నా సర్వింగ్ చేసుకున్నా మొత్తం అంతా మీకు గ్రానైట్. చూస్తున్నాక గ్రానైట్ రాయి. అలాగే చూస్తున్నారు, వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాల్సిందే, వాళ్ళైతే చేసేవారు. ఇది 4 సెంట్లు అవుటర్ బాత్రూమ్. ఇదిగోండి, ఇది 4 సెంట్లు. 3 సెంట్లో బిల్డింగ్ నికరం. ఎక్కడ రాజీ అయితే పర్లేదు. ప్రతి పైపులతో సహా, అన్నిటితో సహా, వారంటీతో సహా ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగుందో.
ఇలాంటి బిల్డింగ్ మీకు కావాలనుకుంటే వాట్సాప్లో నా టైటిల్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్లో టైటిల్లో నా నెంబర్ ఇస్తాను. నన్ను కాంటాక్ట్ చేయండి. మీరు కాంటాక్ట్ చేస్తే నేను తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. ఓకేనా? నేను తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. మీకు నచ్చితే కొనుక్కోండి, కానీ వదులుకోవద్దు. బిల్డింగ్ ₹1 ఎక్కువైనా ఇలాంటి బిల్డింగే కొనుక్కోండి. నేను చెప్తున్నాను కదా, వదులుకోవద్దు. చాలా బాగుంది, ఎక్సైట్గా అవుద్ది. ఇప్పుడు పైకి వెళ్తున్నాం, బాగా పైకి చూడండి ఒకసారి. ఎంట్రన్స్ టేక్ గుమ్మం, కింద పైన 2 టేక్ గుమ్మాలే. చూడండి టేక్ గుమ్మం, దాంట్లో ఎటువంటి రాజీ పడలేదు. చెప్తున్నాను కదా, క్వాలిటీ విషయంలో అయితే రాజీ పడలేదు. మీకు రేట్లు కూడా రీజనబుల్గానే ఉంది. ఎందుకంటే అక్కడ సెంట్ వచ్చి ప్రజెంట్ 14 లక్షలు జరుగుతుంది. కాబట్టి 4 సెంట్లు లెక్కేసుకోండి. దాన్ని బట్టి మీరు బిల్డింగ్ కట్టుబడికి ఎంత అవుతుందో కూడా లెక్కేసుకోండి. దాన్ని బట్టి మీరు అడగచ్చు. పైన ఇది చుట్టూ, కింద సంపు ఉంది, పైన ట్యాంక్ ఉంది. 5,000 లీటర్లు మొత్తం. కింద సంపు పైన ట్యాంకుతో కలుపుకుని 5,000 లీటర్లు. అంటే మనం వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. కొవ్వాడ పంతులో వాటర్ ప్రాబ్లం అంటారు, కానీ దీనికైతే ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదు. మార్నింగ్ 6 నుంచి 11 దాకా పంచాయతీ వాటర్ ఫుల్గా వస్తుంది. మీకు కింద పైన కలిపి 5,000 లీటర్ల వాటర్లో మీరు మాట్లాడుకోవచ్చు. చాలా బాగుంది. అలాగే మీకు ఒకవేళ ఈ బిల్డింగ్ కనుక నచ్చితే ఫ్రెండ్స్, నేను 1-10 సార్లు మీకు ఈ బిల్డింగ్ కనుక నచ్చితే వాట్సాప్లో నా టైటిల్ నెంబర్ ఇస్తాను. టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. నన్ను కాంటాక్ట్ చేయండి, నేను తీసుకెళ్ళి చూపిస్తాను. చూపించినందుకు గాను పెట్రోల్ ఛార్జ్ ₹500 తీసుకుంటాను. కమిషన్ 2% తీసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఒకవేళ నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి, కానీ ఇలాంటి బిల్డింగ్ మాత్రం వదులుకోవద్దు. ఓకేనా? ఇలాంటి బిల్డింగ్ అయితే వదులుకోవద్దు. 1.25 చెప్తున్నారు, కూర్చుని మాట్లాడుకోండి, నెగోషియేషన్ చేసుకోండి. నేను చెప్తున్నాను కదా, మాట్లాడుకోవచ్చు. లోన్ అయితే మీకు 60 నుంచి 70 లక్షల దాకా వస్తుంది. ఇంకా మీ రిక్వైర్మెంట్ బట్టి ఇంకా ఎక్కువ రావచ్చు. బిల్డింగ్కి అయితే మ్యాక్సిమం 60 లక్షల దాకా లోన్ వస్తుంది. మీకు ఇలాంటి బిల్డింగ్లు కనుక కావాలనుకుంటే, ఇలాంటి బిల్డింగ్ కావాలంటే నా వాట్సాప్, నా ఛానల్ మీరు చూడొచ్చు. అలాగే నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నేనైతే 2% కమిషన్ తీసుకుంటాను. చూపించినందుకు పెట్రోల్ ఛార్జ్ ₹500 తీసుకుంటాను. మీకు ఒకవేళ నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి. టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. అలాగే ఇలాంటి సైట్లు, మంచి మంచి బిల్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి. ఫ్రెండ్స్, 1-10 సార్లు చెప్తున్నానని మీరు ఏమనుకోకండి. ఒకటి, మీరు భూమి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు మంచి చెడు చూసి పెట్టండి. అనగా మంచి అంటే భూమి మీద కాదు, రేపు అన్న రోజు పెరుగుతుందా లేదా అనేది మీరు చూసుకుని ఒకసారి భూమి మీద పెట్టుబడి పెట్టండి. ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అలాంటిదంటే పక్కాగా మాయ మాటలు చెప్పి అమ్మేసే ఫీల్డు. కాబట్టి ఆ మాయ మాటలు పడద్దు. ₹1 ఎక్కువైనా మంచిదే కొనుక్కోండి, మంచిదే కొనుక్కోండి. భూమి చెడ్డది మంచిదని ఉండదు, కానీ ఎక్కడ పెరుగుతుంది ఎక్కడ పెరగదని తెలుసుకుని కొనుక్కోండి. మన తక్కువగా వస్తుంది కదా అని మరి దూరంగా పెరుగుతాయి, దూరంగా కొనుక్కున్నానుకో రేపు అది అమ్మటానికి మీరు చాలా ఇబ్బంది పడాలి. ఎందుకంటే అలా చాలామంది ఉన్నారు. స్వయంగా నేను కూడా చూస్తున్నాను. నా కస్టమర్స్ కొంతమంది ఉన్నారు, నా దగ్గర కొనుక్కోకుండా వేరే దగ్గర కొనుక్కున్నా నేను ఏం చేసేది లేదు. నేను ముందే చెప్పేశాను, నేనైతే అమ్మలేనండి, మీకు ఎవరితో వస్తే అమ్మేసుకోమని. కొన్న రేటుకి వస్తే కొన్న రేటు ఇచ్చేసుకోండి, అక్కడ ఆ రేట్లు లేవు, మీరు చెప్పిన రేట్లు లేవు అని చెప్పేశాను. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు ₹1 ఎక్కువైనా మంచిదే కొనుక్కోండి. నా దగ్గర అయితే నేను గొప్పగా చెప్పుకుంటున్నాను అనేది కాదు, కానీ నా దగ్గర అయితే ఇప్పుడు దాకా కొన్న ఏ కస్టమర్ కూడా బాధపడుతున్నా చూడలేదు. అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే నేను కొనపెట్టిన ప్రతి బిల్డింగ్ కూడా ₹1 పెరిగిన బిల్డింగే. సైట్లు అయినా సరే అలాగే కొనిపెట్టాను, సైట్లు కూడా అలాగే పెరిగినాయి కూడా. కాబట్టి ఫ్రెండ్స్, మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, కొనుక్కునేది ఏదో మంచిది కొనుక్కోండి. ₹1 ఎక్కువ వేసుకుని కొనుక్కోండి తప్ప తక్కువ వస్తుంది మాత్రం కొనుక్కోవద్దు. అది బిల్డింగ్ అయినా హౌస్ అయినా ఏదైనా సరే మీ మంచి కోసం చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఇలా చెప్పడం వల్ల నాకు మీకు మంచి చెప్తున్నాను తప్ప నేనేం చెడేం చెప్పట్లేదు కదా. అందుకనే ఫ్రెండ్స్, ఒకటి చెప్తున్నాను, ఈ ఫీల్డ్లో చాలా పచ్చి మోసాలు, మాయ మాటలకు ఫీల్డ్ పడుతున్నారు. చాలామంది పడ్డారు, నా కస్టమర్లు కొంతమంది పడ్డారు, తిరిగి నన్ను అమ్మమన్నారు. నేను చెప్పేసా, నా వల్ల అయితే అవ్వదు. మీకు ఎక్కడైనా అవుతే అమ్మేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే. నేనైతే అమ్మలేను, ఎందుకంటే అది అక్కడ వెళ్దో నాకు తెలుసు కాబట్టి నేనైతే అమ్మలేను అన్నాను. అలాగే 2 సంవత్సరాల నుంచి కొన్ని సైట్లు, కొన్ని బిల్డింగ్లు అలా ఉండిపోయినాయి ఇంకాను. కాబట్టి ఫ్రెండ్స్, మీకు మంచి కోసం చెప్తున్నాను, కొనుక్కునేది ఏదో ₹1 ఎక్కువైనా మంచిది కొనుక్కోండి, కానీ తక్కువైతే కొనుక్కోవద్దు.
ఓకే, తక్కువకి వచ్చేస్తుంది కదని ఆశపడి కొనుక్కుంటారేమో, అదే మనకి తేడా కొడుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో 99.99% మోసాలు. చాలామంది మోసపోతున్నారు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో చాలామంది మోసం చేసి అమ్ముతారు. మనకైతే అది చేత కాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. నేను పలానా దుక్కును కొనుక్కోండి, అది బాగుంటుందని నేను చెప్తాను. నేను స్వయంగా చెప్తాను, ₹1 ఎక్కువైనా అదే కొనుక్కోమని చెప్తాను. అలా కొనుక్కునే బాగున్నారు, కొనుక్కోలేని వాళ్ళు అయితే నేను వదిలేసాను. చాలా మట్టుకి కస్టమర్లే వాళ్ళు అక్కడెక్కడ కొనుక్కున్నారు, వాళ్ళ సంగతి నాకు అనవసరం. కాబట్టి ఫ్రెండ్స్, మీ అందరూ మంచి కోసం నేను చెప్తున్నాను. నాకు ఇలా చెప్పడం వల్ల నాకు ₹1 కలిసి రాదు. కానీ ఏంటంటే మీరు నా ద్వారా కొనుక్కోవడం వల్ల, మధ్యలో కొనుక్కోవడం వల్ల నాకు ఇంకో 10 మంది కస్టమర్స్ పెరుగుతారు. ఫలానా వాళ్ళు కొని పెడతారు మంచిది, ఫలానా వాళ్ళు అమ్మి పెడతారు మంచిది, మీకు ఫలానా వాళ్ళు అమ్మి పెడతారు. అమ్మి పెట్టినందుకు నేను డబ్బులు తీసుకుంటాను ఫ్రెండ్స్. అమ్మినందుకు 2% కమిషను. అదే దాని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టేందుకు ₹500 నేను తీసుకుంటాను. యాక్చువల్గా ₹1000 తీసుకున్నామని, ₹1000 చాలా ఎక్కువగా ఉంది సార్, 500 అయితే తీసుకోమంటున్నారు. వాళ్ళందరి కోసం నేను 500 తీసుకుంటున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, నేను అమ్మినందుకు 2% కమిషన్ తీసుకుంటాను. పెట్రోల్ ఛార్జ్ ₹500 తీసుకుంటాను. పెట్రోల్ ఛార్జ్ కాదు, ఛానల్లో పెట్టినందుకు కానీ ₹500 ఛార్జ్ చేసుకుంటాను. అలాగే కొంటకు వచ్చిన వాళ్ళ దగ్గర పెట్రోల్ ఛార్జ్ ₹500 తీసుకుంటాను. 2% కమిషన్ తీసుకుంటాను. దాంట్లో ఎటువంటి అయితే రాజీ అయితే నేను పన్ను. ఎందుకంటే ఉన్నట్టుగా చెప్తాను, మంచిది కొనుక్కోమని చెప్తాను. ఎందుకంటే నాకు తెలుసు అక్కడ ఎలా పెరుగుతుందని. కాబట్టి అలాంటివి నేను చెప్తాను. కొనుక్కుంటే కొనుక్కుంటారు, లేదు కొనుక్కోపోయినా నాకేమో అభ్యంతరం లేదు, నేను వదిలేస్తాను. నేను 3 సార్లు చూపిస్తాను, 3 ట్రిప్పులు 4 ట్రిప్పులు చూపిస్తాను అంతే. ఆ 4 ట్రిప్పులు కొనుక్కోలేదనుకో, ఇంకా నేను వాళ్ళు పట్టించుకొని వాళ్ళని వదిలేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కొనుక్కుంటే నాకెందుకు. నేను బాగుండాలని మంచి చూపిస్తున్నాను, నచ్చిన వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. నచ్చిన వాళ్ళు వేరే దిక్కును కొనుక్కున్నా నాకు ఏం అభ్యంతరం లేదు. కానీ మోసపోకూడదని చెప్తున్నాను. చాలామంది మోసపోతున్నారు, ఎందుకంటే కస్టమర్స్ చాలామంది నా దగ్గర వచ్చిన కస్టమర్లో ఒక 20 మంది వస్తే దాంట్లో 5 నా దగ్గర కొంటుంటే కానీ 15 మంది వేరే దిక్కును కొనుక్కుని మోసపోతున్నారు. కాబట్టి అలా మోసపోకూడదని నా విజ్ఞప్తి. స్వయంగా నేనే చెప్తున్నాను కదా. కాబట్టి ఫ్రెండ్స్, నా వీడియోలు నచ్చితే మీరు లైక్లు చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ మీ షేర్ వల్ల ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. రీచ్ అవ్వడం వల్ల మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అని కొంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బిల్డింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అని మీకు ఎదురు చెప్పేశాను. మీకు నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ టైటిల్ ఇస్తాను. ఓకేనా? నా టైటిల్ ఇస్తాను ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.